డాక్టర్ సోహెల్, డాక్టర్ దాదేస్ ఆయుర్ నేచర్ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. మన దగ్గరికి 6 నెలల క్రితం ఆకాష్ అనే అబ్బాయి డెవలప్మెంటల్ డిలే, ఎపిలెప్సీ ఈ 2 ప్రాబ్లమ్స్తో ప్రధానమైన కంప్లైంట్స్తో మన దగ్గరికి ఈ యొక్క ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఈ అబ్బాయిని 6 months నుంచి జాగ్రత్తగా అబ్బాయికి ఏదైతే సరిపోతుందో దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ రాసి ట్రీట్మెంట్ అందించడం జరిగింది. ఒకసారి ఇప్పుడు వీళ్ళు చాలా హాస్పిటల్స్ తిరిగారు, బయట అన్ని చోట్ల తిరిగి వైద్యానికి చూసినా కూడా పెద్దగా రిజల్ట్ రాకపోవడం మన దగ్గరకు వచ్చారు. మన దగ్గరకు వచ్చిన భాగంగా మన దగ్గర మనం 6 నెలలుగా చాలా జాగ్రత్తగా ఆహార నియమాలు సూచించడంతో పాటు ఇతనికి ఆకాష్కి సరిపోయే మెడిసిన్ అందించడం జరిగింది. ఇప్పుడు ఒకసారి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాం, అప్పటికి ఇప్పటికి మనకి ఎంత డిఫరెన్స్ ఉంది ఆకాష్లో ఏమిటి అనేది. ఒకసారి చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నమస్తే సార్, నా పేరు జ్యోతి. మేము పాలకొల్లు, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. బాబుకి పుట్టినప్పుడు కొంచెం షుగర్ లెవెల్ డౌన్ అవడం వల్ల కాకినాడ తీసుకెళ్ళాం సార్. అక్కడ 3 days అబ్జర్వేషన్లో ఉంచి పంపించారు. 5 daysలో ఇంటికి వచ్చేస్తాం. తర్వాత 3 monthsకి బాబుకి జాగ్స్ రావడం అవి కనిపించాయి సార్. అక్కడ మామూలుగా చిల్డ్రన్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆయన మెడిసిన్ ఇచ్చారు. కంప్లైంట్ ఇదని మాకు క్లియర్గా చెప్పలేదు. అక్కడ వాడాక 8th month వరకు బాగానే ఉంది సార్. తర్వాత 8th month ఫీవర్ వచ్చి 105 ఫీవర్ వచ్చి సడన్గా మారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబుకి కంటిన్యూగా వస్తున్నాయి సార్. చాలా చోట్ల వెళ్ళాం సార్, కాకినాడ, విజయవాడ ఇవన్నీ తిరిగాము. అంటే తగ్గట్లేదు, పెరగట్లేదు, అలాగే ఉండేవి. తర్వాత మా రిలేటివ్స్ చెప్పారు సార్ ఇక్కడ వాడితే బాగుంటుందని. ఇక్కడికి 6 months అయింది సార్ వచ్చి. బాబుకి మేము స్టార్ట్ చేసిందని చెప్పి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపించింది సార్. అంతకుముందు అంటే అంతకుముందు 1 monthకి ఒకసారి 15 daysకి ఒకసారి ఫీవర్ వచ్చేది సార్. ఇంటి దగ్గర తినే వచ్చేసేది సార్. ఇక్కడికి వచ్చాక అసలు ఫీవరే రాలేదు ఈ మెడిసిన్ స్టార్ట్ చేశాక. తర్వాత ఐ కాంటాక్ట్ పెరగడము, ఐ కాంటాక్ట్ లేదు సార్ అంతకుముందు. ఇప్పుడు ఐ కాంటాక్ట్ ఇవ్వడము, అబ్జర్వేషన్ పెరిగింది. కొంచెం నిలబడితే స్టేబుల్ చేసుకోగలుగుతున్నాడు. అంతకుముందు స్టేబుల్ చేసుకోలేకపోయేవాడు, ఊగిపోయేవాడు. ఇప్పుడు కొంచెం స్టేబుల్ చేసుకుంటున్నాడు. సారు పంచకర్మ ట్రీట్మెంట్ రికమెండ్ చేశారు సార్. అది చేయించుకున్నాక ఇంకా బాగున్నాడు. అంటే ఆకాష్ మన దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పటి నుంచి మేము మెడిసిన్ ఇవ్వడంతో పాటు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఆకాష్కి మేము పంచకర్మ ట్రీట్మెంట్ కూడా ప్రిఫర్ చేసామన్నమాట. అబ్బాయి 2 years ఏజ్ ఉన్నాడు, 2.5 years ఏజ్ అండి. యాక్చువల్గా పంచకర్మ మన 2.5 years ఏజ్ ఉన్న వాళ్ళకి చేయాలంటే ఆలోచిస్తారు, కానీ మేము ప్రత్యేకంగా ఛాలెంజ్గా తీసుకొని అబ్బాయికి వచ్చేసి దాదాపు 2 weeks ఇక్కడే ఉంచుకొని ఆకాష్కి మనము శిరోధార ప్లస్ అభ్యంగం చేసుకుంటూ వచ్చాము. ఈ యొక్క ప్రోగ్రెస్లో ఈ థెరపీ నడుస్తూ ఒక పక్క థెరపీ, ఒక పక్క మళ్ళీ మందులు జాగ్రత్తగా వాడుకునేలాగా జాగ్రత్తగా సూచించి అన్ని నియమాలు, ఆహార నియమాలతో పాటు అన్ని పాటించాలి, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాము. దాని ద్వారా ఆకాష్లో ఈరోజు ఇంత డిఫరెన్స్ అనేది వచ్చింది, ఇంత మార్పు అనేది వచ్చింది. బ్రహ్మాండంగా నడవగలుగుతున్నాడు, బ్రహ్మాండంగా తనకేమంటారు రియాక్ట్ అవుతున్నాడు, పిలిచిన పలుకుతున్నాడు అన్నిటికీ. ఇది మనకు వచ్చిన డెవలప్మెంట్. నమస్తే.